రెడీనా? రెడీ. కొంచెం దగ్గరగా జరగండి. కంఫర్టబుల్గా కూర్చోండి. మీ ఇద్దరు మొట్టమొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఆ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? వాటి గురించి చెప్పండి. నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. కాలేజ్ ఫస్ట్ డే నేను మొదటిసారి తన్ని క్యాంటీన్లో చూశాను. రెడ్ కలర్ సల్వార్ వేసుకుంది, క్యూట్గా చబ్బీగా. నేను అప్పుడు చబ్బిగా ఏం లేనే. లైట్గానే, అంతేం కాదు. అది అప్పుడు. ఇప్పుడు నువ్వు చబ్బీగా ఏం లేవు. కాదు, నేను అప్పుడు కూడా చబ్బిగా ఏం లేను. నీ చబ్బియే కదరా నీ అందం. ఓ అక్కడ అంటే నేను ఇప్పుడు అందంగా లేనా? నువ్వు చెప్తావా? నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఓ అమ్మాయి జీవితం మొత్తంలో ఉన్న ద్వేషాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేను చూస్తున్నాను. పార్వతి నా గర్ల్ ఫ్రెండ్. ఆ రోజు వరకు, ఆ సెకండ్ నా మైండ్లో ఎన్నో ఆలోచనలు నిండిపోతున్నాయి. ఇదే క్యాంటీన్లో మేము కలిసి నవ్వుకున్న మూమెంట్స్ గురించి ఆలోచించాను. ఈ రోజు నుంచి నా జీవితం నాశనం అయ్యేదాన్ని గురించి ఆలోచించాను. మన కాలేజ్ క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ ఎందుకు పేపర్ కప్లు ఇవ్వకుండా ఇలా గాజు గ్లాసులు ఇస్తున్నారు అని ఆలోచించాను. ఎప్పట్లా చిన్న గొడవే కొద్ది రోజులు సాల్వ్ అయిపోతుంది. తనే వస్తుంది. ఎందుకు? తను లేకుండా నేను ఉండలేనా? పోనీ, నాకేం అవసరం లేదు. ఇక నా వల్ల కాదు. తను ఇప్పుడే చూడాలని ఉంది. ఫోన్ చేసి 5 minutes అయింది. మళ్ళీ ట్రై చేయనా? తను తిరిగి రాదురా, జస్ట్ మూవ్ ఆన్. ఎలా భయ్యా? ఫస్ట్ రియల్ లవ్ కదా. ఇలా చూడరా, ఇమీడియట్గా మర్చిపోవడం కష్టమే, అర్థమైంది. బట్ అయితే ఇమీడియట్గా ట్రై చేయడం మొదలెట్టచ్చు కదా. తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయడం మానేసి నీ మైండ్ని డైవర్ట్ చేసుకోవడం నేర్చుకో. మెల్లగా మర్చిపోతావు. సారీ అన్న, ఎప్పుడు నేను నీతో దీని గురించి మాట్లాడుతున్నాను. చచ్చే, పర్లేదురా. నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. ఐ అండర్స్టాండ్. ఇన్ని రోజులు స్మూత్గానే గడిచింది. యూజువల్గా మా మధ్య వచ్చే గొడవలు ఒక్కరోజు కూడా ఉండవు. ఎలాగైనా మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే వాళ్ళం. ఒకవేళ నేనే అనవసరంగా ఆవేశపడ్డానేమో. ఇప్పుడు ఫోన్ చేసిన తను అసలు తీయట్లేదు. ఒకే వారంలో అసలు ఏం జరగనట్టు ఎలా మారిపోగలరో నాకు అర్థం కాలేదు. తను చాలా మంచి అమ్మాయిరా. సారీ భయ్యా, ఎప్పుడు నీతో నేను దీని గురించే మాట్లాడుతున్నాను. నీతో మాత్రమే కదా నేను దీని గురించి మాట్లాడగలను. నాకు ఇవన్నీ అలవాట్లేవండి. చిన్నప్పటి నుంచి నాకు అన్నీ ఈజీగానే దొరికాయి. మా అమ్మ నాన్నలకు నేనే లోకం. నాన్న లాయర్, డొమెస్టిక్ కేసెస్, డివోర్స్ ఇలాంటివి డీల్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ ఫాదర్. వసంత, అమ్మ హౌస్ వైఫ్, నేను అమ్మకు ముద్దులు కొడుకుని. ఇల్లు మొత్తం అమ్మ కంట్రోల్, నాన్నతో సహా. చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా మా అమ్మ నాన్న ఇద్దరు అంత తప్పకుండా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆ బాల్ వేయడం ఏంటండి? అయ్యో ఏంటండి, బ్యాట్ చేసి వేయచ్చు కదా. ఏంటండి పాలిష్ చేయకుండా షూ వేస్తున్నారే? ఆగు, వేస్తున్నాను కదా, వేసిన తర్వాత పాలిష్ చేస్తాను. నా లైఫ్లో ఛాలెంజ్ అంటూ పెద్దగా ఏం లేదండి. అందుకే నా డ్రీమ్ గర్ల్ని పొందడానికైనా ఓ ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డాను. నా డ్రీమ్ గర్ల్ పార్వతి. నేనేమో చిన్న ఛాలెంజ్ ఉంటే బాగుంటుందని ఆశపడ్డానండి. ఇంత ఘోరంగా ఫినిష్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. దాన్ని మర్చిపోవటం నా వల్ల కాదు. ఒక్కొక్కడు ఏమేమో అడ్వైస్ ఇచ్చారు. మందు కొట్రా, వేరే అమ్మాయిరా, అంతే. టాక్ టు మీ. మాట్లాడితే అన్ని అవే బాటకొస్తాయి. మందేరా బెస్ట్. దీన్ని పెట్టుకొని నువ్వు ఒక కథ రాయొచ్చు. మందు కొట్రా మామా, మందు కొట్రా. ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళు, నీకు నచ్చిన ఫ్రెండ్స్ని పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని మందు కొట్టు. కొంతమంది మందు కొట్టరా అని అడ్వైస్ ఇచ్చారు, కానీ నేను దానికి రెడీగా లేను. ఎందుకంటే ఆల్రెడీ హార్ట్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా నా కిడ్నీ లివర్ని డ్యామేజ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కూడా పర్వాలేదండి. ఇంకా కొందరు
ఏదో చావు పరామర్శకు వచ్చినట్టే వచ్చి అడుగుతారు. విషయం తెలిసింది మామ, ఇలా జరిగిపోయింది. నాకు ముందే తెలుసురా ఇది వర్కౌట్ కాదని. ఈ అమ్మాయిలు ఇంతేరా? ఓ ఇప్పుడే విడిపోయారా? నేను ఎప్పుడో విడిపోయారనుకున్నానే. హాయ్, నా పేరు రాజు. అంతా విన్నాను. మీరు పార్వతి విడిపోయారంట కదా. వెరీ సారీ అండి. తన నెంబర్ ఒకసారి ఇస్తారా? Tau is equal to t minus u and divided by the order of integration. We now found ఇప్పుడు ఈ పనికిరాని రిలేటివిటీ థియరీ ఎవరికి కావాలండి? నేను లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయింది, వదిలేయకూడదు. ఇంకోసారి ట్రై చేసి చూడాలి. ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది, తప్పకుండా తిరిగి వస్తుంది. అరుణ్, చెప్తే అర్థం కదా నీకు? షీ ఈస్ గాన్. తను తిరిగి రానే రాదు. నెవర్. సార్, అది మీరు ఎలా చెప్పగలరు? నాకు నా పారు గురించి బాగా తెలుసు. తను తిరిగి వస్తుంది. నా వల్ల కావట్లేదే, అదే కదా సమస్య. ఎవడేమంటే నాకేంటి? ఈరోజు తను ఎలాగైనా కలిసి అడిగేయాలి. ఇదిగో వస్తుంది. పారు ఆగు, పారు ఆగు, ఆగు పారు. నీ దయ వల్ల నా తల పగిలి 4 కుట్లు కూడా పడ్డాయి. దానికోసమైనా ఒక నిమిషం మాట్లాడిపో. ఏం డ్రామాలు ఆడుతున్నావా? ఏం పారు కోపంలో నా మాటలు ఇలా పెద్దవి చేసి చూస్తున్నావు? కోపంలో మనం ఏదేదో అంటాం. నేను నెక్స్ట్ సెకండ్ నా మిస్టేక్ రియలైజ్ అయ్యాను. ఐమ్ ఫెడ్ అప్ అరుణ్. ఎన్నిసార్లు సారీ చెప్తాం? మాటి మాటికి సారీ చెప్పి హర్ట్ చేస్తే సరిపోతుందా? ఇక దీన్ని భరించే శక్తి నాకు లేదు. అంతేకాదు, ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి టైం లేదు. ఎందుకు ఇంటి ప్రాబ్లమ్స్ దీన్ని కనెక్ట్ చేస్తున్నావు? ఇట్స్ నాట్ జస్ట్ దాట్. నిన్ను ముందు చూసినట్టు ఇప్పుడు నేను చూడలేను. అదే ఏ? ఎందుకంటే నువ్వు నన్ను సంతోషంగా చూసుకుంటావన్న నమ్మకం నాకు పోయింది. నీకే తెలుసు నేను నిన్ను ఎంత లవ్ చేశానని. నేనే వచ్చి ఇలా చెప్తున్నప్పుడు కారణం లేకుండా ఉంటుందా? ఐ కాంట్ ఫోర్స్ మై సెల్ఫ్ టు లవ్ యూ అరుణ్. ఒక బ్రేకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఇంకా కలవడం కష్టం. నీతోనే ఎప్పుడు ఉంటానని ప్రామిస్ చేశానుగా. ఆ ప్రామిస్ని నువ్వు ఎప్పుడో దాటేసావు అరుణ్. ఇది ముగిసిపోయిందన్నది అర్థం చేసుకో. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆ దేవుడు ఏ ఐడియాతో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఉండాలని డిసైడ్ చేయడం నాకు అర్థం కావట్లేదండి. ఏ యాంగిల్లో చూసినా సెట్ కావట్లేదే. నేను డిసైడ్ అయిపోయాను, నాకు ఈ ప్రేమతం వద్దండి. ఇప్పుడు నేను పాట పాడే మూడ్లో లేను బాస్, ప్లీజ్. ఏమైందిరా? నువ్వే చెప్పు. ఇందాక ఎక్కడ ఆపాను? నువ్వే చెప్పరా? కాదు, నువ్వే చెప్పు. ఈ రిలేషన్షిప్లో నేను నేర్చుకున్నానో లేదో కానీ లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో బాగా నేర్చుకున్నాను. ఏంటి బాస్, చెప్పాను కదా వద్దని. ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయండి రా. అటు చూడండి. అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా. నా బస్ రూట్లోనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తుందిరా. లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. మీరు విషయం తెలుసుకోవాలండి, అమ్మాయిలు పెయింటింగ్ లాంటి వాళ్ళు. ఓ పెయింటింగ్లో ఉండే కళ్ళుని మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మనం ఆ రూమ్లో ఎక్కడి నుంచి చూసినా అవి మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు కూడా సేమ్ టు సేమ్. మనకు నచ్చిన అమ్మాయి ఎప్పుడు మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే కదా మనకు కావాలి. సో అది జరుగుతున్నట్టు మనం ఊహించుకుంటాం. ఇట్స్ అన్ ఇల్యూషన్. రే వస్తుందిరా. ఒకేసారి 1000 వైలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. ఐమ్ ఇన్ లవ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి వెటకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కో ప్రాబ్లం. నువ్వు ఫీల్ అవకరా మామా. నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఆ గుండెని కాస్ట్యూమ్ వేసుకున్న వేస్ట్ ఫెలో ఉన్నాడు చూడు, వాడు గర్ల్ ఫ్రెండ్గా ఉంది.
ఏ పోరా ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా? ఏ పోవే ఏ నువ్వే పోరా పోవే. పోరా వాడితో మనకేం పన్ను రారా. నువ్వు ఫీల్ అవ్వకరా మామా. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్గా జరగచ్చో అవన్నీ వాడి మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా? నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ ర్యాగింగ్ చేయరా చెప్తా. నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. ఏయ్ నువ్వు మూసుకోరా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ, వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్ రాస్కల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. రేయ్ ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రేయ్ వాళ్ళు ఓకేనా? రేయ్ నాకు భయంగా ఉందిరా. ఇంతకుముందు ర్యాగింగ్ చేసిందే లేదురా. వద్దురా. రేయ్ ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రేయ్ వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రే పిలవరా. రేయ్ ఇట్రండ్రా. మిమ్మల్ని రా, ఇట్రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్సా? తెలీదన్నా. మరి మార్చ్ పాస్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ పాస్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రామన్నారా? బల్బ్ వరకు తీస్తారు. ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రేయ్ నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రేయ్ చేయరా. మామా పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మామా ఇన్ని ఒకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది. వదిలేండి అన్నా. రేయ్ పీకరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టుకోకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. ఆ రోజు క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్లో రికార్డ్ రాస్తూ కూర్చున్నాను. అప్పుడే తను వచ్చింది. అక్క బత్తాయి జ్యూస్. దాన్ని ఆర్డర్ చేసింది అతను రా. ఎక్స్క్యూజ్ మీ, ఓ బత్తాయి జ్యూస్. బత్తాయి అయిపోయిందమ్మా, వేరే ఏదైనా చెప్పు. సరే ఏమొద్దు వదిలేండి. మీరు తాగండి. ఐ థింక్ మీకే అవసరం అనుకుంటా. నన్ను చూస్తుంటే చారిటీ ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? అమ్మాయిల వీక్నెస్ యూస్ చేసుకోవడంలో మగాళ్ళకి అంత సంతోషం ఏంటో తెలియట్లేదు. ఐ థింక్ మీరు బ్యాడ్ మూడ్లో ఉన్నట్టు. యు నో నథింగ్ అబౌట్ మీ. ఓకే సారీ. కావాలంటే తాగండి, లేకపోతే వదిలేండి. ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. రే కూల్ డ్రింక్ క్యాన్సల్ రా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు.
నేను అప్పుడు విఘ్నేష్ లానే ఇట్స్ ఓవర్ అని భయపడ్డాను. కానీ 2 రోజుల తర్వాత భయ్యా ప్రీపెయిడ్ రీఛార్జ్ చేయాలి. ఫోన్ అక్కడే ఉంది బాబు, నువ్వు చేసుకుంటావా? నేను లెక్కలు రాసుకుంటున్నాను. ఓ 80 పేజెస్ నోట్బుక్ ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. ఇదిగో. అన్నా ఒక 160 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. అమ్మా 160 పేజెస్ అయిపోయినాయి, లాస్ట్ ఒకటి ఉంటే అతను తీసుకున్నాడమ్మా. నేను 80 పేజెసే కదా అడిగాను. ఓ అయితే దీన్ని అమ్మాయికి ఇచ్చేనా? నన్ను చూస్తుంటే చాటి ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, నేను 160 పేజెస్ అడిగాను. డబ్బులు రేపు ఇవ్వనా? ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. పిలిచారా? నాకు ప్రాక్టికల్స్కి 160 పేజెస్ నోట్బుక్కే కావాలని చెప్పారు. అయ్యో, నాకు 80 పేజెస్ నోట్బుకే కావాలండి. ఇక్కడ నేను మీకు ఇవ్వపోయి మీరు ఆ రోజులా నాకు చారిటీ వద్దని టెన్షన్ అయిపోతారని నేను ఎస్కేప్ అయిపోయాను. ఐఎమ్ సారీ, ఆ రోజు నేను బ్యాక్ మోడ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ పార్వతి, సెకండ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్. అరుణ్, సెకండ్ ఇయర్ ఈసీ. ఓకే, థ్యాంక్ యూ. ఐల్ సీ యూ. అలాగే అండి. ఓకే. ఆ టైంలో తనకు నేను నచ్చానా నచ్చలేదా అని తెలుసుకోలేకపోయాను. ఎందుకంటే అమ్మాయిలు అసలు బయటపడరు కదా. ఆ తర్వాత అప్పుడప్పుడు స్టోర్లో అనుకోకుండా కలిసేవాళ్ళం. అలా కలిసినప్పుడల్లా కాసేపు కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత ప్లాన్ చేసి అనుకోకుండా కలవటం మొదలుపెట్టాం. కానీ ఇన్ని రోజులు ఫ్రెండ్స్గా ఉన్నా తన సెల్ నంబర్ అడిగే ధైర్యం నేను చేయలేదు. తను నంబర్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి 10 రోజులు స్టడీ హాలిడేస్, తర్వాత సెమిస్టర్ ఎగ్జామ్స్. సో ఎలాగా రేపటి నుంచి చదవటం మొదలు పెడతావా? ఎప్పుడు మొదట్లో అలాగే ప్లాన్ చేస్తాను. తర్వాత డైలీ నెట్టుకుంటూ పోయి లాస్ట్లో అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఎగ్జామ్కి ముందు రోజు కూర్చుని రాత్రంతా నిద్రపోకుండా చదువుతాను. నాది అదే కథ. ఎన్ని రోజులు స్టడీ హాలిడేస్ ఇచ్చినా కూడా ఆ లాస్ట్ మినిట్ టెన్షన్లో ప్రిపేర్ అవడంలోనే కిక్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. బట్ యు నో వాట్, ఈసారి నేను డిసైడ్ అయిపోయాను. త్వరగా చదవటం మొదలెట్టి అంత పూర్తిగా చదివి రిలాక్స్గా ఎగ్జామ్కి వెళ్ళాలని. అవునా? అయితే ఆల్ ది బెస్ట్. ఓకే, నేను వెళ్తాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. హాలిడేస్ అయ్యాక కలుద్దాం. యా, బాయ్ దెన్. బాయ్. ఏ పార్వతి, యా, నేనేదో అడగాలనుకున్నాను, మర్చిపోయాను. దేని గురించి? తెలీదు, కంప్లీట్లీ బ్లాంక్ అయింది. సరే, ఇంట్లో కూర్చొని ఆలోచించి గుర్తొస్తే అడుగు, ఓకేనా? గుర్తుకొస్తే హాలిడేస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాతే అడగాలి కదా. అవును. ఓకే, కలుద్దాం. ఎందుకు నవ్వుతున్నావు? నా నంబర్ అడగడానికి ఎంత కష్టపడుతున్నావా నువ్వు? సరే, 9633432211. ఈ నెంబర్కి మెసేజ్ ఇవ్వు, నేను సేవ్ చేసుకుంటాను. బాయ్. బాయ్. గుర్తురాగానే అడుగు. ఏంటి? ఏదో అడగాలన్నా. ఓ అదా, గుర్తుకొచ్చింది. నీ నంబర్ అడగాలనుకున్నాను. ఓరి దుర్మార్గుడా. బాయ్. బాయ్. రే అరుణ్, నువ్వు కూడా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావా ఏంటి? అప్పుడప్పుడు డాడీ, ఆ శివగాడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాను, యాక్సెప్ట్ చేసుకో. అసలు మీకు ఎందుకండి ఇప్పుడు ఫేస్బుక్? ఈ వయసులో మీరు ఎవరితో కనెక్ట్ అయ్యి ఉద్ధరించాలట? అవన్నీ నాకు తెలీదు. ఫేస్బుక్ ద్వారా నాకు చాలా మంది క్లయింట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారు. అప్డేట్ అవుతూనే ఉండాలి, లేకపోతే సర్వైవ్ అవ్వలేం. అరుణ్, ఎవరి అమ్మాయి? ఏమై? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఫ్రెండ్ డాడీ, కాలేజ్ ఫ్రెండ్. ఓహో, వసంత. ఏంటండి? అరుణ్ గాడి ఫ్రెండ్. అయితే ఏంటి, నేను పనిలో ఉన్నాను కదా. ఫ్రెండ్ ఫ్రెండే. ఓ ఫ్రెండా? చెప్పనే లేదు వీడు. నీ ఫ్రెండ్ చాలా అందంగా ఉందిరా. చెప్పాను కదమ్మా ఫ్రెండ్ అని. అదేరా నేను చెప్పాను. నీ ఫ్రెండ్ పేరేంటి? నీకు లోపల ఏదో పని ఉన్నట్టుంది, నేను సినిమాకి వెళ్తున్నాను. బాయ్. సినిమాకి నీ ఫ్రెండ్ కూడా వస్తుందారా? రే ఆగరా.
ఏ రారా, నీకోసం వెయిటింగ్. టికెట్స్ ఎక్కడ? ఇదిగో అందరూ వచ్చేసారుగా. అందరు వచ్చేసారు, పార్వతి తప్ప. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. హలో. ఏ పారు, ఏమైంది? సినిమాకి రావట్లేదా? లేదు అరుణ్, రాలేననుకుంటా. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? గొంతు ఏదోలా ఉంది. అదేం లేదు, లైట్గా ఒంట్లో బాగాలేదంతే. సరే సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. టికెట్ డబ్బులు నేను ఇచ్చేస్తాను. అచ్చి, అదే అక్కర్లేదు. నువ్వు బాగా రెస్ట్ తీసుకో. ఓకే ఓకే అరుణ్, యూ గైస్ హ్యావ్ ఫన్. ఓకే బాయ్. బాయ్. రే అరుణ్, అరుణ్ రారా, టైం అయింది. పారు, నేను ఒకటి అడగాలి. ఏంటి? నేను నువ్వు సినిమాకి ఎందుకు రాలేదు? ఏదో ప్రాబ్లం కదా? వద్దంటే చెప్పొద్దు, నేను మళ్ళీ అడగను. సారీ. లేదు, అలా ఏం లేదు. మా నాన్న అమ్మతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వాట్? ఎప్పుడు? ఆ రోజే నేను క్యాంటీన్లో పట్టుకుని తిట్టాను కదా, దానికి ముందు రోజు. ఇప్పటికీ విడిపోయే ఉన్నారు. నేను అమ్మతో ఉన్నాను, నాన్న వేరే ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. లవ్ చేసి అన్నట్టుంకుల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ నాన్నకు సరైన ఇన్కమ్ లేదు. బిజినెస్ బిజినెస్ అని ఎప్పుడూ ఆయన తిరుగుతూ మోసపోయి అప్పులు పాలయ్యారు. అమ్మే సంపాదించాల్సి వచ్చేది. అయినా ఏదో ఉద్యోగం చేసి కొంచెం సంపాదించిన అమ్మకి తెలియకుండా మళ్ళీ బిజినెస్ చేసి నష్టపోయేవారు. ఆ విషయానికి గొడవ పడ్డం మొదలెట్టిన వాళ్ళు తర్వాత ప్రతి విషయానికి గొడవ పడేవారు. ఓ రోజు వాళ్ళ గొడవ బాగా పెద్దదైంది. ఇక చాలు. ప్రతి నిమిషం ఏం చేయాలి, ఎలా చేయాలి నీ మాటలు వినలేక చస్తున్నాను. ఇక నా వల్ల కాదు. ఇంట్లో ఎవరే మొగాడు? పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోగలిగేవాడే మగాడు. ఒక్కటిచ్చానంటే మాటలు తిన్నగారాని. కొట్టండి, అదొక్కటే మిగిలింది. ఇంత చిన్న విషయాన్ని కాసుపడినందుకు నాకు అలా జరగాల్సిందే. ఏదే చిన్న విషయం? ఏదే? నీకోసం ఎన్ని సాక్రిఫైసులు చేశాను నీకు తెలుసా? అయినా బిజినెస్ డబ్బులు పెట్టిన వెంటనే తిరిగి రావే. కాస్త ఓపిక ఉండాలి. నువ్వు చెప్పినట్టు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నానుగా, ఇంకేం చేయమంటావు? వెళ్ళి దోపిడీ చేయమంటావా? ఏం అక్కర్లేదు, ఉద్యోగానికి సరిగ్గా వెళ్తే అన్నీ బానే ఉంటాయి. నచ్చని ఉద్యోగానికి సరిగ్గా ఎలా వెళ్ళమంటావే? నీ వల్ల నా ఆశలన్నీ చంపుకున్నాను. నా మనసంతా చచ్చిపోయింది. నా గురించి మీరు ఇన్ని బాధలేం పడక్కర్లా. పారుని తీసుకుని వెళ్ళిపోతాను, అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. ఏంటే బెదిరిస్తున్నావా? నీ మాటలకు నేను అణిగిమణిగి ఉంటున్నానేగా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వేంటే వెళ్ళేది? నేనే వెళ్ళిపోతాను. నేను లేకుండా ఈ కుటుంబాన్ని ఎలా నడుపుతావో నేను చూస్తాను. ఈ సిచ్యువేషన్ నాకు అలవాటైపోయింది. బట్ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రోజు సినిమాకి రాలేదు. తను ఈ విషయాలన్నింటినీ వేరే ఎవరితోనూ షేర్ చేసుకోలేదని నాకు అనిపించింది. ఏదో ఒక కారణం వల్లే తను నన్ను నమ్మింది. నాతో మాట్లాడటం కంఫర్టబుల్గా ఫీల్ అయింది. తన్ని అలా దగ్గర తీసుకుని ఓదార్చాలనిపించింది. ఐ ఫెల్ట్ సో ఇంపార్టెంట్. తను మా రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. మేము ఇంకా క్లోజ్ అయినట్టు అనిపించింది. అప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను, కానీ అది ఏంటని అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, అది నా కాలేజ్ లైఫ్లోనే బెస్ట్ వెకేషన్ అని. ఏ ఏంటి ఇన్ని బుక్స్? హెల్ప్ చేయొచ్చుగా. ఓకే. ఏ రేపు నేను కాలేజ్ బంక్. ఏ కాలేజ్ ఈ రోజు మొదలైంది, అప్పుడే బంకా? బాబాయ్ కొడుక్కి రేపు బార్సాల ఫంక్షన్, తాతయ్య వాళ్ళ ఇంట్లో. రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. ఏ మా కజిన్స్ని చాలా కాలం తర్వాత కలవబోతున్నాను. అయితే రేపు సార్ చాలా బిజీగా ఉంటారు. మెసేజ్ చేస్తే రిప్లై అయినా చేస్తారా? ఏంటిది? హే, ఎంఎస్ యూఎస్లో చేయాలని ఆలోచిస్తున్నా. అక్కడ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీకి ట్రై చేస్తున్నా. యూఎస్ఆ? జిఆర్ఈ టోఫెల్ ఎగ్జామ్స్ రాయబోతున్నా. అందుకే ఈ బుక్స్ అన్ని. ఎంఎస్ చేయడానికి ఎందుకు యూఎస్కి వెళ్ళాలి? ఇక్కడే చేయొచ్చు కదా. యూఎస్లో చేసినట్టు ఉండదు కదా, అయినా దాని వాల్యూనే వేరు. ప్లస్ ఒక కొత్త ప్లేస్, న్యూ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. నువ్వేమైనా సైట్ సీయింగ్ వెళ్తున్నావు ఏంటి? స్టడీస్ కోసం వెళ్తున్నావుగా, ఎక్కడ చేస్తే ఏంటి?
నాకు ఆశగా ఉందిరా. నేను అక్కడికి వెళ్తే నీకేంటి ప్రాబ్లం? మిస్ అవుతానుగా. నన్నెందుకు మిస్ అవుతా? అంటే నీతో డైలీ కలిసి మాట్లాడే అలవాటైందిగా, అంత మాత్రం ఉండదా ఏంటి? ఊరికే వాగకరా, నువ్వే నన్ను మిస్ చేయవులే. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. సరే, రేపు చూద్దాం. మీ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నావు, మీ కజిన్స్ రిలేటివ్స్ అందరినీ కలిసి నన్ను పూర్తిగా మర్చిపోతావు. ఒక్క మెసేజ్ కూడా చేయవు చూడు. నో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, ఓ పక్క ఎస్ఎంఎస్లు పంపిస్తుంటాను. రేపు చూద్దాం ఎంత మాత్రం మెసేజ్ చేస్తావు. అరుణ్, తొందరగా రారా. రే తాతయ్య వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేసారంట, మనమే లేటు, తొందరగా రారా. వస్తున్నాను. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా జుట్టు సరిగ్గా దూకవా? రారా. ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. అమ్మ నా ఫోన్ మర్చిపోయాను. డాడీ బండి తిప్పండి ప్లీజ్. రే ముందే చూసుకోవా, ఇప్పటికే లేట్ అయింది, నోరు మూసుకో. డాడీ ప్లీజ్. డాడీ ఇప్పుడు ఒకసారి తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ కూడా సెల్ పట్టుకొని నొక్కుంటూ కూర్చుంటావా? పదరా. డాడీ ప్లీజ్. నోరు మూసుకోమన్నానా? అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. అరే అరుణ్, చిన్నప్పుడు ఎప్పుడో చూశానురా. బాగున్నావా? బాగా గుర్తుంది, బాగా గుర్తున్నాను. వెధవకి లంచ్ చేసి బయలుదేరొచ్చుగా. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నాం. రే అరుణ్, రారా. వెళ్ళేటప్పుడు నీకు తొందర ఉందా? అరే రేయ్ నాకు తల తిరగడం మొదలైంది, కాళ్ళు వీక్ అయిపోయాయి, ఒళ్ళంతా షివరింగ్. అప్పుడే నాకు అర్థమైంది, ఐ వాజ్ ఇన్ లవ్. తల తిరుగుతుందా? కాళ్ళు చేతులు ఆగుతున్నాయా? ఒళ్ళంతా వణుకుతుందా? డెఫినెట్గా ఇది చలి జ్వరమే. నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, యూ విల్ బి ఆల్ రైట్. చీరప్ చీరప్. ఏంటండి, లవ్ జ్వరం ఒకేసారి రాకూడదా? ఇది డెఫినెట్గా లవ్. ఏంట్రా ఇంత పొద్దునే బయలుదేరావు? పనుందమ్మా. ఏమైంది? నాకు భయంగా ఉంది అరుణ్. భయమా? ఎందుకు? నిన్ను ఎంత మిస్ చేశానో తెలుసా? నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? నేను నీ మెసేజ్ చూసేదాకా నా కాళ్ళు చేతులు ఆడలేదు, పిచ్చి పట్టినట్టు అయింది. నీకు అర్థం కావట్లేదు అరుణ్. ఏంటి? మా నాన్న నన్ను వదిలిపోతున్నప్పుడు ఎంత బాధగా ఉండిందో నాకు మాత్రమే తెలుసు. ఆయన బాధ్యత గల మనిషి కాకపోవచ్చు, కానీ నేనంటే ఆయనకు ప్రాణం. అని ఆ రోజు నా గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయారు. నాన్న మీద ఉన్న ప్రేమ, నమ్మకం అన్నీ పోయాయి. ఆ రోజే డిసైడ్ అయ్యాను, ఇక మీదట ఎవరితోనూ ఇంత అటాచ్డ్గా, డిపెండెంట్గా ఉండకూడదని. కానీ నేను ఇంత మిస్ అయ్యానని ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు నువ్వు వెళ్ళిపోతే ఆ
ఆ బాధలోంచి నేను కోలుకోలేను. హే పారు, ఇక్కడ నుంచి ఎప్పుడు ఏమైనా నేను నీతోనే ఉంటాను, సరేనా? కానీ నువ్వు అమెరికా ఎస్కేప్ అయిపోతే నేనేం చేయాలి? నేను యూఎస్ వెళ్ళను. నేను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఐ లవ్ యూ. ఇది చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? నా జీవితానికి ఒక కొత్త అర్థం దొరికినట్లు అనిపించింది. తను నన్ను చూస్తున్నప్పుడు ఈ ప్రపంచంలోనే నేనే చాలా ముఖ్యమైన వ్యక్తి అని అనిపించింది. ప్రతిరోజు నన్ను నేనే ప్రశ్నించుకునేవాడిని, ఇన్ని రోజులు తను లేకుండా ఎలా జీవించావని. తను అలా గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటుంది. తను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఏదో మంచి ఇళయరాజా మెలడీ ప్లే అవుతూ ఉంటుంది. తనతో ఉన్నప్పుడు ఇట్ ఫెల్ట్ రైట్. మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రాదనుకున్నాను, కానీ ఒక్క సంవత్సరం తర్వాత నేను అప్పుడే చెప్పాను చలి జ్వరమే అని, విన్నావా? ఇప్పుడు మీరు చెప్పండి, నా కథే ఇలా ఫ్లాప్ అయినప్పుడు నేను ఎలా విఘ్నేష్ని ఎంకరేజ్ చేయగలను? నువ్వు ప్రస్తుతానికి ఆ అమ్మాయితో డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇప్పుడేం ట్రై చేయకు, కొన్ని రోజులు పోనీ. డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు, కానీ నేను చెప్పినట్టు కాదు. ఇక్కడేం చేస్తున్నాం? చిరుత లేడిని వేటాడే ముందు దాక్కుంటుంది, ఆ తర్వాత రా దూకుతుంది. నువ్వు చిరుతవురా, రా. బాయ్. రేయ్, తను లైబ్రరీలోకి వెళ్తుందిరా. అవునా? మన కాలేజీలో లైబ్రరీ కూడా ఉందా? రేయ్, సినిమాలు చూస్తుంటావుగా, హీరో హీరోయిన్ ఇద్దరు బుక్ షెల్ఫ్ ఆపోజిట్ సైడ్లో ఉంటారు. తర్వాత ఇద్దరు ఎట్ ఏ టైంలో ఒకే బుక్ని సెలెక్ట్ చేస్తారు. అలాగే నువ్వు ఒకసారి ట్రై చేయరా. సార్, కార్డ్ తీసుకురాలేదు. ఈసారికి కార్డ్ లేకుండా ఇవ్వగలరా? లేదమ్మా, కార్డు లేకుండా ఇవ్వడం కుదరదు. ఈ ఒక్కసారికి సార్, చాలా అర్జెంటుగా బుక్ కావాలి. నీ కార్డు లేకపోతే నీ ఫ్రెండ్ కార్డుతో తీసుకో. కావాలంటే నా కార్డ్ యూజ్ చేసుకోండి. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మీకు పర్వాలేదా? మీకేమైనా బుక్స్ కావాలంటే ఏం చేస్తారు? నాకెందుకండి బుక్కులతో పని? ఐ మీన్ చదువుతాను, కానీ ఇక్కడ ఉన్న బుక్లన్నీ ముందే తీసుకొని చదివేశాను అంతే. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. ఎందుకు సార్? మొదటిసారి బుక్ తీసుకుంటున్నప్పుడు ఈ రిజిస్టర్లో సైన్ చేయాలి. హీ వాంట్స్ మై ఆటోగ్రాఫ్. యా షూర్. సూపర్ మ్యాటర్ జరిగింది, దీనికి ఎందుకు టెన్షన్ పడతావు? పోరా, హెల్పే కదరా చేశాను. తను ఇంప్రెస్ అయిందో లేదో తెలియదే. అది వదిలేరా మావా, మీ ఇద్దరి మధ్య లవ్ వేవ్ స్టార్ట్ అయ్యాయిరా. రే, తను వస్తుందిరా. హాయ్. హాయ్. కార్డ్ క్లాస్ రూమ్ డెస్క్లో ఉంది. లైబ్రరీకి వెళ్ళి మార్చుకొచ్చాను. అలాగా? ఎనీవే, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ అవుట్. ఇట్స్ ఓకే. బాయ్. మావా, ఇంకో చెప్పేద్దాం డిసైడ్ అయిపోయాను రా. సూపర్ రా మావా, ఎలా రా ప్రపోజ్ చేయబోతున్నావు?
అందరూ ప్రపోజ్ చేయడానికి ఏమేమో ప్లాన్స్ పెట్టుకుంటారు. అందరి ముందు నుంచుని పాడుతూ ప్రపోజ్ చేస్తా. లెటర్స్ మరి చేతిలో పెట్టి తిరిగి చూడకుండా పారిపోతాను. ఒక సైలెంట్ రెస్టారెంట్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ తో ప్రపోజ్ చేయాలి. నా కోసమే ఒక కవిత రాసి ప్రపోజ్ చేయాలి. నేను SMS తో ప్రపోజ్ చేస్తాను. ఈ SMS లతో ప్రపోజ్ చేసే అబ్బాయిలంటేనే నాకు నచ్చదు. ఏక్ మార్ దో తుకడా, ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఆర్ నాట్, అంతే. కానీ అవన్నీ వర్కౌట్ అవ్వవు కదా. ఓకే కూల్ రా, ప్రాక్టీస్ చేసినట్టే చెప్పు. యూ కెన్ డూ ఇట్. అన్నయ్య అన్నయ్య, నీ ఫస్ట్ ఇయర్ ఈసీ బుక్స్ నీ దగ్గరుంటే ఇస్తావా అన్నయ్య? ఏమైంది? ఐ లవ్ యూ. ఒరే పాపాత్ముడా, నిన్ను ప్రేమతో అన్నయ్య అని పిలిచిన చెల్లమ్మకి ఐ లవ్ యూ చెప్పేశావా? ఏయ్ ఎందుకురా నెగిటివ్గా మాట్లాడతావు? ఇది వర్కౌట్ అవుతుందిరా. ఎలా రా? వీడిని అన్నయ్య అని పిలిచిందిరా. నువ్వు కూల్గా ఉండరా మావా. నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయికి నిద్రే పట్టదు. కళ్ళు మూస్తేనే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనే వినిపిస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నువ్వు నోర్మయ్యి, ఇది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పింది నమ్ము. ప్రేమ పీకల దాకా వచ్చేసింది, ఇక దేవుడే కాపాడాలి. డేయ్ నువ్వు ఈరోజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు. నీ మనసులోని మాటలు మొత్తం చెప్తున్నావు. నువ్వు మాట్లాడే మాటలకి తను అలా అన్నా ఇలా చూడు, నన్ను అన్నయ్యని పిలవకూడదు. అది కాదన్నా. అయ్యో నేను నీ అన్నయ్యని కాదమ్మా. నేను చెప్పేది కాస్త వినన్నా, నేను వేరే అతని లవ్ చేస్తున్నా. ఎవరు? ఫైనల్ ఇయర్ స్టూడెంట్ రాజసింహ. నమస్తే అండి. కొంచెం ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంట్రా ర్యాగింగా? అయ్యయ్యో చెల్లెమని అలాగన్నా కదరా. నా గుండె నీలా బయటికి తీసి పడేస్తే ఎలా ఉంటుంది? లవ్ సెలెక్ట్ చేసుకోవడంలో అబ్బాయిలు ఫెయిల్, మరి అమ్మాయిలు వాళ్ళు కూడా కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవట్లేదండి. అమ్మాయిలకు ఒక అబ్బాయి నచ్చితే వాళ్ళు చూపించే ప్రేమకి హద్దులు లేవు. కానీ కొందరు అబ్బాయిలు అదే ప్రేమని ఇంకొక అమ్మాయి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఒక్కటండి, అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు కనిపెట్టేస్తారు. హలో, ఏయ్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. ఎవరు? ఫ్రెండ్. ఎందుకంటే అమ్మాయిలకు మాత్రమే ఒక స్పెషల్ సూపర్ పవర్ ఉంది. ఇంజెక్షన్ వి జస్ట్ నో. ఒక రోజు సడన్ గా అతనికి కాఫ్ అండ్ కోల్డ్ వచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వాడికి అంత ఈజీగా కోల్డ్ రాదే. తర్వాత క్యాంటీన్లో ఫోన్ టేబుల్ మీద పెట్టేసి ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ అటెండ్ చేశా. ఒక అమ్మాయి ముందు దగ్గి తర్వాత హాయ్ చెప్పింది. నేనెవరు అని అడగగానే టక్కున ఫోన్ కట్ చేసింది. ఇట్స్ సో ఆబ్వియస్. నేనేమైనా అమాయకురాల్లా ఉన్నానా? నన్నెవ్వరూ మోసం చేయలేరు. అన్ఫార్చునేట్లీ మోస్ట్గా వాళ్ళ ఇంట్యూషన్ కరెక్ట్గానే ఉంటుంది. అమ్మాయిలు ఏడవడం చూస్తే బాధగా ఉంటుంది కదా. యాక్చువల్గా అబ్బాయిల కంటే అమ్మాయిలే కాలేజ్కి వచ్చేటప్పుడు ఎన్నో ఆశలతో వస్తారు. తొందరపడి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత అబ్బాయి మీద ప్రేమ అంతా ఒలకపోస్తారు. ఆ అబ్బాయి వాళ్ళని మోసం చేస్తే ఎంత హర్ట్ అవుతారో. ప్రేమైనా ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు ఏనాడు చూపించలేరు. ఇది మా ఏజ్ వాళ్ళకే కాదు, అన్ని ఏజ్ల వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. ప్రభు గారా? నా పేరు అరవింద్. మార్నింగ్ ఫోన్ చేశాను. రండి కూర్చోండి. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సార్, డైవర్స్కి అప్లై చేసి 4 నెలలు అయింది. యాక్చువల్గా అప్లై చేసింది మా మిస్సెస్ఏ. మ్యూచువల్ కన్సెంట్. ఇంకో 4 రోజుల్లో మొత్తం అన్ని ఫైనల్ అయిపోతాయన్నారు. నా తరపున పేపర్ వర్క్ అంతా మీరు చేసి పెడతారని నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ కేసులో నా వర్క్ చాలా సింపులే. బట్ మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా మ్యారేజ్ కౌన్సిలర్ని మీట్ అయ్యి రాజు కోసం ట్రై చేశారా?
దాంట్లో పెద్దగా ప్రయోజనం ఉండదండి. ఇన్ని సంవత్సరాలుగా క్లియర్ అవని ప్రాబ్లం ఈ 6 నెలల్లో ఏమవుతుంది చెప్పండి. అందుకే మా దారిలో మేము చూసుకుందామని డిసైడ్ అయ్యాం. వెల్, ఇన్ దట్ కేస్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అలాగే. పేపర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ కోర్ట్ హియరింగ్ ఉంటుంది. దాంతో కంప్లీట్ అయిపోతుంది. ఓకే సార్. వన్ క్వశ్చన్, ఖచ్చితంగా డివోర్స్ అని డిసైడ్ అయ్యారా? అవును సార్. మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేయండి, వస్తాను. నాన్నకి శతాభిషేకం చేస్తున్నాము, ఇన్విటేషన్స్ ఇద్దామని చెప్పావు కదా, నేను వస్తాను. లేదు లేదు, నేనే సాయంత్రం వచ్చి కలుస్తాను. సరేనమ్మా. సరే, ఉంటాను. అక్క, చెప్పే. ఇన్విటేషన్స్ అన్ని నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసేయి. ఓకే. భోజనానికి కావాల్సిన పళ్ళన్నీ నేను చూసుకుంటాను. గుడికి సంబంధించిన పళ్ళు మాత్రం నువ్వు చూసుకో. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు కదే. అదంతా అయిపోయింది కదా, ఇంకొక 4 రోజుల్లో డివోర్స్ ఫైనల్ అయిపోతుంది. దీనికోసం నాన్నగారికి చేయాల్సింది ఆపక్కలేదు కదే. అయినా తల్లిదండ్రులు కాకపోతే మనం ఇంకెవరికి చేస్తాం? అసలైనా వీళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత సుఖంగా ఎలా కాపురం చేశారో. వీటన్నిటి గురించి ఎక్కువ ఆలోచించకు నువ్వు. అంతా నేను చూసుకుంటాను. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను. ఓకేనా? సరే, బాయ్. బాయ్ బాయ్ పారు. బాయ్. పారు, ఇట్రామా. ఇవన్నీ నువ్వు డిస్ట్రిబ్యూట్ చేసే. అమ్మా, నాన్నని కూడా పిలవచ్చా? ఎందుకు? ఫ్యామిలీ ఫంక్షన్ కదా. ఫ్యామిలీ నుంచే వెళ్ళిపోయిన వాళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్కి ఇన్విటేషన్ ఎందుకు? ఎంతైనా నాన్న కదమ్మా. ఇలా చూడవే, మేము మళ్ళీ కలుస్తామన్న నమ్మకాన్ని అనవసరంగా పెంచుకోకు. మేము ఖచ్చితంగా విడిపోతున్నాం. జరగలేని దాన్ని ఎక్కువగా ఊహించుకుంటే నువ్వే అప్సెట్ అవుతావు. చివరిగా ఒక్క ఫ్యామిలీ ఫంక్షన్ నాన్న అటెండ్ చేయొచ్చుగా. సరే, నీ ఇష్టం. ఎవరు ఇన్వైట్ చేస్తారు? నేను చేస్తాను. పారు, రారా లోపల రా. రా రా, కూర్చో. ఎలా ఉన్నావురా? కాలేజ్ ఎలా సాగుతుంది? బాగానే జరుగుతుందన్న. ఇదిగోండి. ఏమిట్రా అది? తాతయ్యకి శతాభిషేకం. మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అమ్మిచ్చి రమ్మందా? కాదు, నేను ఫోర్స్ చేస్తే సరే అంది. అంతే కదా. నేను బయలుదేరుతాను. కాలేజ్కి వెళ్ళే దారిలో ఇచ్చి వెళ్దామని వచ్చాను. టైం అవుతుంది. పారు, నాకు మీ అమ్మకు మధ్య గొడవలు చాలా జరిగిపోయాయి. ఏం చేస్తాం? మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనుకుంటాను. కానీ ఇవన్నీ నిన్ను నీ చదువుని ఎఫెక్ట్ చేయకూడదు. అర్థమైందా? ఏమిట్రా? ఎలా ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందన్నా? మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా నా ఆశ. వస్తానన్నా. హ్యాపీ బర్త్డే టు యు డియర్ అరుణ్. హ్యాపీ బర్త్డే రా మావా. ఐఎమ్ సారీ. రే, ఇతను నా కజిన్ రామకృష్ణరా. ఓ హాయ్. హ్యాపీ బర్త్డే. సారీ, చెయ్యంత కేక్ ఉంది. హే, 1 సెకండ్. విఘ్నేష్ రా. విఘ్నేష్ ఇక్కడ ఎక్కడో. ఏంట్రా ఇంకా ఫీల్ అవుతున్నావు? లైట్ తీసుకోరా. ఫస్ట్ నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను. తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. రే, దీనికి ఇలా ఆఫ్ అయిపోతే ఎలా? లైఫ్లో నువ్వు ఇంకా ఎన్ని ఫెయిల్యూర్స్ చూడాలో తెలుసా? వదిలే మామా, నువ్వు తను మర్చిపోవడానికి ఒక మంచి సొల్యూషన్ చెప్పనా? ఈ వీకెండే మనందరం ట్రిప్కి వెళ్దాం రా. ఎక్కడికి వెళ్దాం రా? యానం వెళ్దాం రా. నువ్వు ఎందుకు యానం వెళ్ళాలంటున్నావో నాకు బాగా తెలుసు. అదే అక్కర్లేదు. ఏమంటున్నావురా? నువ్వు వీడి కోసం యానం వెళ్ళాలంటున్నావా? అక్కడికి వెళ్తే బాగా మందు కొట్టొచ్చాను కదా నీ ప్లాను. రే, ముందు మ్యాటర్ విను. అక్కడ ఉన్న నా ఫ్రెండ్ జాన్కి రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరిగిందిరా. వాడు ఎంగేజ్మెంట్కి మేము అందరం వెళ్ళలేకపోయాం. అందుకే నన్ను రామని ఈ వీకెండ్ ఇన్వైట్ చేశాడు. మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. నన్ను పోయి ఇదే వర్కౌట్ కాదు, వద్దు. వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? అలా అడగరా నా కొమరం పులి. రామకృష్ణ దగ్గర కారు ఉంది, మన అతనితో వెళ్ళిపోవచ్చు. ఏమన్నా వెళ్ళిపోవచ్చుగా? ఓకేరా, వెళ్దాం. అతనే ఓకే చెప్పాడు. ఇంకేంట్రా? ఏయ్ వద్దురా,
మేము వెళ్తున్నాం, మీరు వస్తున్నారు. అది కాదురా. వెళ్తున్నాం. రేయ్ నాకు ఇప్పటికీ ప్లాన్ అస్సలు నచ్చలేదురా. ఎందుకు అలా నెగిటివ్గా మాట్లాడతావు? ఈ ట్రిప్లో మన లైఫ్ మారిపోతుంది చూడు. అదే కదా నా భయం కూడా. ఏం జరగబోతుందో. యానం వచ్చేసాం రా. యానం రే వచ్చాం రా యానంకి. మీరు వెళ్ళండి రా, నేను కార్ పార్క్ చేసి వస్తాను. హాయ్ మామా. వాట్స్ అప్? ఎలా ఉన్నావురా? యే ఐ యామ్ గుడ్. హీస్ విఘ్నేష్. హాయ్. హీస్ అరుణ్. హాయ్. హాయ్. కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ మ్యాన్. చాలా టైర్డ్గా ఉన్నారు లోపల. ప్లీజ్ అన్నా. రేయ్ వాడిని ఎందుకురా ఇన్వైట్ చేసావు? రేయ్ నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పాడు. నేను ఎందుకురా ఇన్వైట్ చేస్తాను వాడిని? ఏంట్రా అసలు ఏమైంది? తలుపు తీయండి. నన్నే మోసం చేశాడు వాడు. ఏమంటున్నావురా? అవునరా, ఆ విషయం నాకెలా తెలుసు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? మావా చెప్పే తీరాలరా. ఏం లేదురా, 1 సంవత్సరం క్రితం మన రామకృష్ణ ఫిగర్ని జాన్ లైన్లో పెట్టాడు. రేయ్ అది ఏం కాదు. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న ఖ్యాతి రామకృష్ణ గాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను అదే చెప్పాను. రే మరి వాడెంతలో ఇక్కడ తీసుకొచ్చావు? నాకెలా తెలుసురా ఫ్రెండ్ ఫిగర్ ని లైన్లో పెట్టాడని? రేయ్ వాళ్ళ బ్రేకప్ అయిన తర్వాతే నేను తన్ని లవ్ చేశాను. అవును, ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఏం చేయాలరా? రే ఏంట్రా సడన్ గా సైలెంట్ అయిపోయాడు? నాకు భయంగా ఉందిరా. నేను మాట్లాడతాను రా. ఏం మాట్లాడతావురా? నేను మాట్లాడతాను నాన్న. అన్నా నాకు ఇప్పుడే తెలిసిందన్నా, నీ కష్టం నాకు అర్థమవుతుంది. బట్ ఏదైనా వాళ్ళిద్దరు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎందుకన్నా అయిపోయిన దాని గురించి ఆలోచించడం? ఖ్యాతి నేను ఎంతగా ప్రేమించానో తెలుసారా? అదేరా నేను భరించలేకపోయాను. వదిలేండి అన్నా. ఈఎంఐ కాకపోతేనే చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తారు. కంట్రోల్ చేసుకోలేకపోయాను రా, అందుకే కొట్టేశాను. పర్లేదన్నా, అర్థమైంది. జాన్ ఎక్కడ్రా? రారా. ఏం లేదులేరా. సారీ రా, కోపంలో కొట్టేశాను. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సారీ గైస్, మీ మూడ్ని కూడా స్పాయిల్ చేశాను. ఐఎమ్ సారీ. అన్నా పర్వాలేదన్నా, ఈ ఆనంద్ ట్రిప్ని మనందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? నవ్వన్నా. రే చేయగలపరా. చెయ్యివన్నా. హక్ చేసుకోండి. నువ్వు వెళ్ళి చెప్పరా. నేనా? నోనో, ఇదిగో అరుణ్ వెళ్ళి చెప్తారా. ఏయ్ నువ్వే కదరా వెళ్తాను మాట్లాడుతున్నాను, వెళ్ళి మాట్లాడు. అన్నా కాఫీ. హే థ్యాంక్స్ రా. ఏంట్రా, ఏంటి ప్లాన్? దాని గురించి మాట్లాడదామనే వచ్చానన్నా. ఈ ఖ్యాతి లేదన్నా, తను ఊరి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసింది. మన జాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంట. మంచి విషయం. ఎప్పుడు వెళ్తున్నావు? లేదన్నా, మేం వెళ్తున్నాం. మీరే అంటే నన్ను రావద్దంటావు? తప్పుగా అనుకోకుండా అన్నా, జాన్కే ప్రాబ్లం లేదు, కానీ ఆ అమ్మాయి కొంచెం కష్టపడుతుందేమోనని మేమే చెప్పాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిందే నేను, నన్నే కట్ చేస్తున్నారు అంతే కదా? కట్ చేయడం లేదన్నా, ఎలాగో లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ వరకు అందరం కలిసి తిరుగుదాం. వచ్చేటప్పుడు మందు కూడా తెచ్చుకుందాం. నాకు తెలుసురా, నాకు ఇది తెలుసు. నువ్వు వెళ్ళరా. నన్ను వదలనరా, నేను నా పని చూసుకొని మందు కొట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను. నేను అసలు వెళ్తే ఏంటి, చస్తే ఏంటి, అయినా నా గురించి ఎవడరా బాధపడతారు? ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నారు? లేదు లేరా, నువ్వు రా, పర్వాలేదు. లేదు మామ, నేను బయలుదేరుతాను. నేను చెప్తున్నాను కదా, రారా. ఇప్పుడు తనతో వస్తున్న ఫ్రెండ్స్ ఎవరికి నువ్వు అసలు తెలీదు. ప్రాబ్లం ఏం కాదు, రారా. సరే దా, కమాన్, లేట్ అవుతుంది. ఏ త్వరగా రెడీ అవ్వండి రా, టైం అవుతుంది, బీచ్కి వెళ్దాం. ఇది జరిగినట్టే.
ఏంటన్నా వెళ్ళిపోతున్నారా? సరిగా కూర్చుందామని. మీ ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు వస్తున్నారు? వచ్చేస్తుంటారు. She must be here only. Thanks. This is John. Hi. And వీళ్ళంతా John friends. Hi everybody. హాయ్. This is Shivani, Namaste. Shweta and Taruni. Hi. Please sit down. Hi. Wow, మీ సెలక్షనా? అవును. You guys are so made for each other, కదా? Yeah. థ్యాంక్ యూ. ఎలా దీన్ని లైన్లో పెట్టారు? ఇదంత ఈజీగా పడేది కాదే. ఏమైంది? అదేం లేదండి, తన గొడవ వదిలేండి. మిమ్మల్ని ఎలా పడాలో చెప్పండి. ఐ మీన్ మీ గురించి ఏదైనా చెప్పండి. ఎక్కువ ట్రై చేయకండి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటండి ఏదో కుక్క పిల్ల పెట్టుకున్నట్టు చెప్తున్నారు? ఇంచుమించు అంతే అనుకోండి. తను మాత్రమే హ్యాపీలీ సింగిల్. ఇది ఇప్పుడు అవసరమా? ఇందులో ఏముందే, నువ్వు మాత్రమే ఫ్రీగా జాలీగా ఉండొచ్చు, ఎవరికైనా సైట్ కొట్టొచ్చు, మేమే కంట్రోల్ గా ఉండాలి. ఏంటినా అప్పుడప్పుడు ఇలా నవ్వుతున్నారు? అయ్యో అదేం లేదండి, పొద్దున ఒక ఇంగ్లీష్ కామెడీ పిక్చర్ చూసాడు, అందులో జోక్స్ అని ఇప్పుడే మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి, అందుకే తలుచుకుని నవ్వుతున్నాడు, అంతే కదన్నా? మీ అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్, వీడేమో రీసెంట్ లవ్ ఫెయిల్యూర్, వీడు చాలా రోజులు సక్సెస్ అయిన తర్వాత లవ్ ఫెయిల్యూర్. ఏ బ్రేకప్ అయింది. ఎవరి మిస్టేక్? ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఎవరు తప్పని చెప్పలేను, వర్కౌట్ అవ్వలేదు అంతే. ఓ ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. వన్ కోక్. వన్ మోసంబి జ్యూస్ ప్లీజ్. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. దట్స్ ఓకే. ఐఎమ్ సారీ, రామన్ తీసుకొచ్చాం, అవాయిడ్ చేయలేకపోయాం. పర్వాలేదు, ఎప్పుడైనా ఒక రోజు ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి ఉంటుందని నాకు తెలుసు. ట్రూ. సో మ్యారేజ్ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? ఆల్మోస్ట్ డన్. ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా వచ్చాయి, క్లయింట్తో మీటింగ్ ఉంది. Show me that one. హాయ్, పార్వతే కదా? అవును. నేను అరుణ్ వాళ్ళ ఫాదర్ని. హలో అంకుల్. హలో, నీ ఫోటో చూసా ఫేస్బుక్లో, అందుకే గుర్తుపెట్టా. అవును, షాపింగ్కి వచ్చావా? షాపింగ్. కరెక్ట్, షాపింగ్ మాల్కి షాపింగే కదా వస్తారు. అవును, కాలేజ్ ఎలా నడుస్తుంది? బాగానే జరుగుతుంది. అరుణ్ ఊరెళ్ళాడు తెలుసు కదా? తెలుసు అంకుల్. అయ్యో రా 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 రా. ఏమండి? పార్వతి షాపింగ్ వచ్చి. హలో హలో, కొంచెం ఇలా పక్కకు వస్తారా? ఉండు, మాట్లాడొచ్చేస్తాను. వీళ్ళతో మాట్లాడుకుందాం రండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏం నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో ఆ సెక్షన్ చూడండి. ఏంటి? చూడండి. హలో. హాయ్. ఫోటోలో చూసానమ్మా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ మీరు ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి. ఓకే ఆంటీ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆంటీ నేను కూడా ఫ్రెండ్సే. వాడు మా ఒక్కగానొక్క కొడుకు, చాలా గారాబంగా పెంచాం, కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా రెస్పాన్సిబుల్ గానే ఉంటాడు, మంచివాడు. నీకు కూడా తెలుసు కదా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు ఆంటీ. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ రైల్వేస్లో జాబ్, నాన్న బిజినెస్ చేస్తున్నారు. నాన్న పేరు? అరవింద్. అరవిందా? ఓ మీకు తెలుసా? లేదు లేదు, తెలిసినట్టు అనిపిస్తేనో కానీ తెలీదు. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఓకే ఆంటీ. బాయ్. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. పదండి. ఏ, నేను ఒక డివోర్స్ కేసు డీల్ చేస్తున్నానని చెప్పాను కదా, మ్. అది పార్వతి వాళ్ళ అమ్మ నాన్నలే. అవునా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగా ఈ డీటెయిల్స్ అన్నీ అవే. అయ్యయ్యో, ఈ విషయం గురించి వాడిని ఏమీ అడగండి, చెప్పాలనుకుంటే వాడే చెప్తాడు. సరే సరే.